నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఎప్పటి నుంచి డాన్స్ అంతా ఇష్టం చెప్పు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేసావు ఇలా డాన్స్? 100 times చేస్తా. డైలీ చేస్తున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. పాటలు పాడతావు నువ్వు? ఏ పాటలు పాడతావు? శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళా మత పరమేశ్వర రామ. ఏదో ఒక డైలాగ్ చెప్పిన. రీల్స్ బాగా చేస్తావు కదా. బెన్నతాయ్ జన్నతాయ్ నురా దున్నతాయ్. ఎవరమ్మా గుండెకాయ? ఇంకేదైనా పాటలు పాడతావా? ఏ పాట పాడతావు? శుద్ర బ్రహ్మ పరాత్మర ఆపు, ఆల్రెడీ అయిపోయింది ఆ పాట. ఇంకొక కొత్త పాట పాడు. శుద్ర బ్రహ్మ. అది కాదు, మరి మా కోసం కూడా ఒక డాన్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన స్టూడియోకి ఒక పెద్ద వరల్డ్ రికార్డు ఉన్న ఒక గొప్ప గెస్ట్ వచ్చారు. చూడ్డానికి చిన్నపిల్ల అయినా కానీ సాధించిన రికార్డు మాత్రం అంతా ఇంతది కాదు. ఇప్పటివరకు 40+ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అంటే కూచిపూడిలో తనకు మాస్టర్స్ ఇచ్చేసినా తక్కువ లేదేమో. వచ్చేసింది ఆశ్రిత. మరి ఆశ్రితతో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు ఆశ్రిత? బాగున్నా. ఎంత బాగున్నావు? ఎక్కువ ఎక్కువ అంటే ఇంత. ఇంతనా? ఈ చైర్ అంత బాగున్నావా నువ్వు? మరి ఈ డ్రెస్ అంతా బాగా వేసుకొని వచ్చావు. ఓన్లీ డ్రెస్ వేసుకోవడమేనా, డాన్స్ కూడా వేస్తావా? డాన్స్ కూడా. నీకేమేమి వచ్చు? వెస్టర్న్, ఫోక్, అంటే కూచిపూడి. కూచిపూడి. అమ్మో, ఇన్నొచ్చా నీకు? మరి నాకేమన్నా నేర్పించచ్చు కదా నువ్వు? మరి ఇలా ప్లేస్ లేదు. నీకోసం మొత్తం తీపిచ్చేస్తా, ఓకేనా? సరే, నీతో పాటు ఎవరినో తీసుకొని వచ్చాగా. ఎవరు? ఎవరు లేరు, అమ్మ డాడీ అంతే. అమ్మ డాడీ ఓకే, కాకపోతే నీ పక్కన ఉన్నారుగా. ఎవరు? బొమ్మ. ఏం పేరు? బొమ్మ పేరు? బొమ్మనే. బొమ్మ పేరు కూడా బొమ్మేనా? ఇందాక నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకు షాక్ కొట్టింది తెలుసా? నిజంగా నాకైతే మొత్తం షాకు తిమ్మిరెక్కేసింది. నిజంగా. నీ కొట్లే? నీ కొట్లే, నాకు కొట్టింది. నేను అబద్ధం చెప్తానా చెప్పు? నేనెందుకు చెప్తా అబద్ధము? అరే, నేను అబద్ధం చెప్పా. నేను గుడ్ బాయ్, నువ్వే బ్యాడ్ గర్ల్. బ్యాడా? నేను ఏడుస్తా, మా అమ్మ దగ్గరికి పోయి చెప్తా. సరే, నీకు ఎప్పటి నుంచి ఈ డాన్స్ అంతా ఇష్టం చెప్పు? అంటే డాన్స్ నీకు ఇష్టం లేదా? అమ్మకే ఇష్టం, బలవంతంగా చేపిస్తుందా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేసావు ఇలా డాన్స్? 100 times చేసిన. 100 times చేసినావు. డైలీ చేస్తున్నావా? సో అమ్మ కోసం త్యాగం చేసిన ముద్దు బిడ్డ అండి. ఇలాంటి పిల్లల మీద పెద్దలు ఇలా రాచి రంపాలు పెడుతున్నారు కదా. అంతే, మనం తగ్గేదేలే. కానీ భలే వేస్తున్నావు తెలుసా డాన్స్. నువ్వు చేసింది నేను చేసింది ఎట్లా చూపిస్తా? నాకు రాదు డాన్స్. ఎప్పుడు నేర్పించినావు నాకు? అప్పుడే. ఎప్పుడు? అప్పుడు నేర్పించినావా? నువ్వు కాశీకి కూడా వెళ్ళి డాన్స్ వేసావుంటగా. అమ్మ చెప్పింది, అమ్మో, అమ్మ చెప్పింది నన్ను వినపడిందా? సరే, నువ్వేం చెప్తావు చెప్పు. ఇంకెక్కడెక్కడికి చేసినావు? మరి నీకు తెలియదా? ఎందుకు తెలియదు? ఉట్టిగానే ఎందుకు తెలియదు? ఎంతో కొంత తెలుస్తాను, నువ్వు చెప్పు. అమ్మ చెప్పలే? అన్నీ అమ్మే చెప్పాలా ఏంటి? మనం మాట్లాడుకుందాం అంతే. అమ్మని పక్కన పెట్టేద్దాం, అమ్మొద్దు, ఓకేనా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీనా? అమ్మో, ఎల్కేజీకే నీకు ఇన్ని డాన్స్లు వచ్చు. 4 dances వచ్చు. కూచిపూడి వచ్చు, భరతనాట్యం వచ్చు, ఫోక్ వచ్చు, వెస్టర్న్ వచ్చు, ఇన్ని వచ్చు. ఓన్లీ కూచిపూడేనా? కూచిపూడి, ఇంత వెస్టర్న్, ఫోక్, ఇంత కూచిపూడి. మళ్ళీ కూచిపూడి వచ్చేసింది. రాని ఏదైనా రాని, మనకు అన్నీ వచ్చు మనకు కదా. సరే, ఏ ఊరు మీది? సిద్దిపేట. అరే, సిద్దిపేట నుంచి వచ్చినావు ఇప్పుడు? అరే, మరి ఎక్కడ రెడీ అయినావు నువ్వు? కార్లో వచ్చేటప్పుడు రెడీ అయినావా? మరి కార్ మూవ్ అవుతున్నప్పుడు ఎట్లా రెడీ చేసింది మమ్మీ మొత్తం నీకు? ఫస్ట్ మొత్తం ఇచ్చారు, కలుగుతూ ఉంటాయి, ఇచ్చారు. మళ్ళీ ఎన్నిసార్లు క్లీన్ చేసింది అమ్మ?
2 times. అదేదో సైడ్న పార్క్ చేసి ఏమని చెప్పొచ్చుగా మీ మమ్మీకి. నువ్వు చెప్పు. అన్నట ఇంత లేట్ అయింది. అందుకే ఇంత లేట్ అయిందా? నీకోసం నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు ఆశ్రిత వస్తుంది, ఎప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు డ్యాన్స్ నేర్చుకుందామని. మేకప్ వల్ల లేట్ అయింది. మరి డ్రెస్ వల్ల ఏం లేట్ అవ్వలే, అంతే మేకప్ వల్ల. ప్రతిసారి నువ్వు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఇంతకు అంటే ఎంతసేపు అవుతుంది నువ్వు రెడీ అవ్వడానికి? ఇప్పుడు ఏంటి అలా టైం? సేమ్ అట్లనే కార్లోనే రెడీ అయిపోతుంటావు? ఓన్లీ కార్లోనే, బయట వేరే చోట ఎక్కడ రెడీ అవ్వమా అనమాట? అంతా మీ మమ్మీ ప్రాక్టీస్, అంతే కదా? ఓకే సరే, నువ్వు డ్యాన్స్ పక్కన పెట్టేద్దాం. నీకు డ్యాన్స్ కాకుండా ఇంకేమి ఇష్టం నీకు? వెస్టర్న్ ఫోర్ట్. వెస్టర్న్ ఫోర్ట్ కాదు, డ్యాన్స్ వద్దు, పక్కన పెట్టేసి. మనకు వద్దు డ్యాన్స్ వద్దు. ఆడుకుంటావా బాగా? ఏం ఆటలాడుకుంటావు? బొమ్మలతోని వీడియోస్ చూస్తా. ఏం వీడియోస్ చూస్తావు? దయ్యం. దయ్యమా? దయ్యం అంటే భయం లేదా నీకు? ఎందుకు లేదు? ఉట్టిగానే దయ్యం అంటే భయం లేదా? ఎప్పుడైనా చూసినావా దయ్యాన్ని? ఎవరు? దయ్యం. దయ్యాన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావా? మరి కళ్ళు మూస్తుందా దయ్యం? ఏది? అరే మూసింది. నువ్వు చెప్పినట్టు వింటాందా అది? ఏది కళ్ళు తెరమని చెప్పు. అమ్మా కళ్ళు తెరిపించు. నువ్వు చెప్పినట్టే వింటదా? అరే అమ్మా దయ్యం బొమ్మ. ఏం పేరు? ఏదైనా పేరు పెట్టు దానికి. ఒకటి దానికి ఒక పేరు పెట్టు. భూతం. దాని పేరు భూతం. సరే, ఆ భూతంతో పాటు వచ్చింది ఆశ్రిత. ఆశ్రిత భూతమా? భూతం. మరి భూతాన్ని బాగా రెడీ చేసినావు. ఎవరు రెడీ చేశారు? అమ్మాయి లెక్క రెడీ చేసినావు. మరి అబ్బాయి లెక్క రెడీ చేసినావు ఎప్పుడైనా? ఎప్పుడు? అది లాసే వాళ్ళ ఇంట్లోనే పెట్టినా. లాసే వాళ్ళ ఇంట్లో పెట్టినావా? ఎవరు లాసే? ఎవరు? మా ఫ్రెండ్. అట్లనే వాళ్ళ మమ్మీ, లాసే వాళ్ళ మమ్మీ కూడా ఫ్రెండ్. ఇది మీ మమ్మీకి ఫ్రెండ్? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి నీకు ఫ్రెండ్ చేసినారా? ఓకే. లాసే కూడా డాన్స్ నేర్చుకుంటుందా? నీలాగే బాగా వేస్తుందా? సూపర్. సరే, ఆ గజ్జలు నాకు ఇస్తావా? ఎందుకు ఇయ్యో? నేను చూసి ఇస్తా. చూసి ఇవ్వడానికైతే ఓకే. మా ఇంటికి తీసుకెళ్తా. మా కోడలు ఉంది, మా కోడలికి ఇస్తా. ఎందుకు ఇయ్యో? నేను నీ ఫ్రెండ్ని కదా. మరి ఇందాకే అన్నావు ఫ్రెండ్ అని. షేక్ హ్యాండ్ ఇచ్చినావు, ఇలా కొట్టినావు. అది అడిగితే నేను ఫ్రెండ్ కాదు, లేకపోతే ఫ్రెండ్ని, అంతే కదా? అంతే. నువ్వు నన్ను ఏడిపించేస్తున్నావు తెలుసా? నేను ఏడుస్తా అంతే. నేను ఏడుస్తా, నీకు హ్యాపీయా? అయితే ఏడుస్తా, బాగా ఏడుస్తా పో. ఆశ్రిత, సరే నీకు పాటలు పాడతావు నువ్వు? ఏ పాటలు పాడతావు? శుద్రబ్రహ్మ. ఏది ఒకసారి పాట పాడు. శుద్రబ్రహ్మ పరాత్మర రామ తాళమట పరమేశ్వర రామ శేషతల్పసుతని చితరామ బ్రహ్మాద్యమర ప్రాదిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియముట విరివే నిటపర రామ శబరి తత్తపలాసల రామ హనుమచ్చేవిట నిజపర రామ సీతా ప్రాణ తారట రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. వావ్, భలే పడేసావు తెలుసా? అమ్మా, నీకు పాటలు వచ్చు, డాన్స్ వచ్చు, బొమ్మలతో ఆడుకుంటావు. మరి చదువుకుంటావా? చదువుకోవు కదా? నేను దయ్యంతో ఆడుతుంటా రోజు దయ్యంతోటేనా? మరి లాస్యతో ఆడుకోవా? ఆడుతుంటా పైన. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినంత పోతా. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్య దగ్గరికి పోతావా? అప్పుడు నువ్వు, లాస్య, భూతం అందరూ ఆడుకుంటారు కదా? మంచిగా ఉంది. మరి నేను కూడా ఆడుకోవచ్చా? నేను కూడా వచ్చి మీ బొమ్మలతో ఆడుకుంటా. ఓకే సరే, డైలాగ్ చెప్తావు నా కోసం? ఏ డైలాగ్?
ఏదైనా నీకు నచ్చింది. బె- రీల్స్ చేస్తావు నువ్వు? ఏం రీల్స్ చేస్తావు నువ్వు? చూపి నాకు చెప్పవా? చెప్పరా అట్లా ఎందుకు చెప్పరావట్లే? ఉమ్, ఎందుకు చెప్పరావట్లే? నాకు చెప్పవచ్చు కదా. అమ్మకైతే నువ్వేమో అన్నీ చెప్తావు, నాకు మాత్రం చెప్పమని మాత్రం చెప్పవు. తెలియనట్టు అంటే రీల్స్ మాత్రం బాగా చేస్తావు అంతేగా. ఏదో ఒక డైలాగ్ చెప్పు నాకు. రీల్స్ బాగా చేస్తావు కదా నువ్వు. బెన్నతాయి జన్నతాయి నువ్వు దున్నతాయి. అమ్మమ్మమ్మ, ఎవరమ్మా గుండెకాయ? మళ్ళీ బొమ్మ దగ్గరికే పోతావా? దాడు దయ్యం. దయ్యమేనా నీ గుండెకాయ? దయ్యమే. ఉమ్, ఏది మళ్ళీ చెప్పు. బెన్నతాయి దొన్నతాయి నువ్వు దున్నతాయి. అమ్మ బాబోయ్, బెండకాయ దొండకాయ నువ్వేనా గుండెకాయ. ఉమ్, మా ఏ సరే, ఇంకేదైనా పాటలు పాడతావా? ఉమ్. ఏ పాట పాడతావు? శుద్ర బ్రహ్మ ఆపు, ఆల్రెడీ అయిపోయింది ఆ పాట. ఇంకో కొత్త పాట పాడు. శుద్ర బ్రహ్మ అది కాదు, ఇంకో కొత్త పాట పాడు. ఆ తొట్టు పాతనే కదా. ఆ ఒక్క పాటే వచ్చా నీకు? వేరే పాటలు రావా? డోరారి రట్టు మీద రామ చెల్తావే డోరింట పెట్టుతున్న సన్నమామాయే ఊరంతా చూడంటే నిద్ర పోయిందే ఆ రావాలని నేను ఒట్ట ఇన్న ఒట్టుండే ఆ తట్టుతున్న ఒట్ట ఒట్ట ఆడు అయిపోయిందే. మళ్ళీ వాడు బాగుంది. అదేదో మళ్ళీ వాడు. డోరారి తట్టు మీద రామ చెల్తావే డోరింట పెట్టుతున్న సన్నమామాయే ఊరంతా చూడండి నిద్రపోయిందే ఆ రావాలని నేను ఒట్ట ఇన్న తట్టుండే ఆ తట్టుతున్న ఒట్ట ఒట్ట. అదేంటి మధ్యలో అట్లా వచ్చింది? ఆ తర్వాత అదేంది? ఎందుకు అలాగా? నీకు రాదు కదా, అంతవరకే వచ్చు కదా నీకు. నిజం చెప్పు, అవి దొంగ అదే కదా. సరే ఆశ్రిత, ఏబిసిడీలు వచ్చా నీకు? ఎంతవరకు వచ్చు ఏబిసిడీలు? జెడ్ తర్వాత రాదా? ఎందుకు రాదు? నువ్వే చెప్పు. నాకు రాదు, నాకు ఏబిసిడీలే రావు. అందుకే నువ్వు నేర్పిస్తావని నేను చూస్తున్నా. అంటే నేను చెప్పాలా మరి? చెప్పు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ హెచ్ వై జెడ్. హెచ్ ఎందుకు వచ్చింది? హెచ్ ఎక్స్ అది. ఓ ఎక్స్ తర్వాత వై జెడ్. వై జెడ్ అయిపోయి అంతే. నీకు 100కి 100 మార్క్స్ కదా. ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు రాదుగా. నేను చెప్పిన కదా. నాకు రాదు. నేను చెప్పిన కదా. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదు. మరి ఇంగ్లీష్ రాదా? అది ఏంటది? ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ కాదా? మరి ఏంటది? తెలుగు. ఏబిసిడీలు తెలుగు. అవునా? ఎవరు చెప్పినారు నీకు ఇది? మమ్మీనా డాడీనా? అమ్మ. అమ్మ చెప్పిందా? తర్వాత అమ్మకి చెప్దాం, అమ్మకి కూడా క్లాస్ తీసుకుందాం. ఏబిసిడీలు తెలుగు అన్నమాట. ఓకే సరే, ఇవన్నీ చేస్తున్నావు ఇంట్లో. మరి బాగా అల్లరి చేస్తావు నువ్వు? బాగా. ఏం అల్లరి చేస్తుంటావు? ఏం చేస్తుంటావు? అమ్మకే తెలుసు. అమ్మకే తెలుసు. వయ్యారమ్మకి తెలుసు. వయ్యారమ్మకే తెలుసు. ఎవరు వయ్యారమ్మ? మీ అమ్మనా? వయ్యారమ్మ మీ అమ్మే. మరి డాడీ? డాడీ కూడా వయ్యారమ్మ. డాడీ కూడా వయ్యారమ్మేనా? అందరు వయ్యారమ్మలే. మరి నేను? నువ్వు మరి నేనేంది? నేనేంటో చెప్పు. నువ్వు కూడా వయ్యారమ్మవి. నేను కూడా వయ్యారమ్మని. అందరూ వయ్యారమ్మలే. అదో మా చింటు బాబు వయ్యారమ్మే, మా కాలెన్న వయ్యారమ్మే, అందరూ వయ్యారమ్మలే కదా. ఈ దయ్యం నేను వయ్యారమ్మన్నాము కాదా? మీరిద్దరు కాదు, మిగతా అందరు వయ్యారమ్మలే. ఎందుకు ఈ వయ్యారమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నుంచి. ఎక్కడ? ఏసీ పైనుంచి? ఏసీ పైన నుంచి? ఏసీ ఏది? ఏసీ లేదు. అది కాదా? అది ఏసీనా? నాకు తెలియదు. అరే మా వాళ్ళు ఇందాక నుంచి ఫ్యాన్ అంటారు. ఫ్యాన్ కాదా అది? ఏసీ. ఓకే సరే సరే. ఇంట్లో ఎవరు ఎక్కువ కొట్టుకుంటుంటారు అమ్మా నాన్నల్లో? నేను అమ్మ. నువ్వు అమ్మ. మరి డాడీ ఏం చేస్తారు మధ్యలో? ఏం చేయడు. సైలెంట్ చూస్తా అంటాడా? ఏం చేస్తుంటాడు డాడీ? ఏముంది పైన చెప్పు. ఏముందంటే లైట్ ఉంది. లైట్ ఉంది. ఓకే లైట్ ఉంది. ఇంకేముంది? ఏసీ ఉంది. ఏసీ ఉంది.
ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ ఏది? ఫ్యాన్ ఏది? అదే ఫ్యాన్ కదా, అది ఫ్యాన్ కదా, ఏసీ అన్నావు కదా, ఏసీ అది. సరే చెప్పు. ఇది ఫ్యాను. అది ఇందాక బొమ్మ అన్నావు, తర్వాత దయ్యం అన్నావు, ఇప్పుడేమో ఏమంటున్నావు? ఫ్యాన్ అంటున్నావు. నీ ఫ్యానే అది. అందుకే నా ఫ్యామిలీ. ఇవి నా ఫ్యామిలీ. ఓకే, అదే ఆ అమ్మాయి నీ ఫ్యామిలీ. సరే నువ్వు చెప్పు, ఇంట్లో మీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే డాడీ ఏం చేస్తాడో చెప్పు. అట్లా చూస్తూ ఉంటాడా? చెప్పు, నువ్వు ఆన్సర్ చెప్పు. అలా బొమ్మలా అయిపోతే ఎలా? బొమ్మలా అయిపోయినా. ఎందుకు అయిపోయినావు? ఉట్టిగానే. వద్దు, నువ్వు అట్లా ఉండొద్దు, బొమ్మలా అయిపోవద్దు. నువ్వు డ్యాన్స్ భలే వేస్తావు తెలుసా. సరే ఏది ఒకసారి ఎక్స్ప్రెషన్స్ పెట్టు కళ్ళతో. ఏంటి ఏమా ఎక్స్ప్రెషన్? భయపెడతావా? అమ్మో నేను భయపడతా. దయ్యం. అమ్మో దయ్యం. దయ్యం కూర్చోబెట్టున్నా. దయ్యంని కూర్చోబెట్టేసినావు. నీ వెంటనే దయ్యం ఉంది. ఏడా? నీ చేతిలో ఉంది దయ్యం. నీ తల మీద ఉంది. అమ్మో పైకి ఎక్కిందా ఇది? దిగు దిగు దిగు, దింపేసినాలే. సరే పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నువ్వు? బొమ్మ. పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు? బొమ్మ అయితే కాదు, నువ్వేమవుతావు చెప్పు. దయ్యం. ఎందుకు దయ్యం పట్టుకుంది నీకు? ఇంట్లో అమ్మ నాన్న దయ్యాల సినిమాలు చూస్తారా కదా? అందుకే నీకు దయ్యం దయ్యం అని పట్టుకున్నావు. ఏం సినిమా చూసినావు చెప్పు రీసెంట్గా? దయ్యం. మళ్ళీ దయ్యం. ఈ దయ్యం ఎక్కడి నుంచి పట్టుకోవచ్చా నువ్వు? ఎక్కడ దొరికింది ఈ దయ్యం? సిద్దిపేట నుంచి వచ్చేటప్పుడు దారిలో దొరికిందా? ఏడ దొరికింది చెప్పు, వదిలిపెట్టేద్దాం మనం. ఇది బొమ్మ. ఆ బొమ్మ ఎందుకే? ఆ బొమ్మను ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఉట్టిగానే. ఉట్టిగానే. సరే ఇది చూడు. సరే పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? బొమ్మ. నువ్వు నాకు దీనికి ఆన్సర్ చెప్పు, నాకు అర్థమైపోతుంది. సరే డాడీ ఏం చేస్తుంటారు? మాటెత్తిపోతాడు. మార్కెట్కి పోతాడు. మార్కెట్కి పోతాడు. రాడా మరి? ఎందుకు రాడు? పొద్దున వస్తాడు. మరి మమ్మీ ఏం చేస్తుంది? పడుకుంటుందా? ఏ? నువ్వు పొద్దునే టీవీ చూస్తావా? ఏం చూస్తావు టీవీలో? దయ్యం. మళ్ళీ అక్కడ దయ్యం వచ్చిందా? ఈ దయ్యాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఓకే, నీకు చాలా మంది పెద్దోళ్ళు అందరూ కూడా నీతో డాన్స్ వేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇందాక నేను వీడియోలో చూసిన అక్కడ అక్కడ కాశీలో. ఆ కాశీలో నాకు కనిపించింది. అక్కడ నువ్వు వేసింది నువ్వు కాబట్టి నీకు కనపడదు. అమ్మో నువ్వు చూడలేవు, నేనే చూస్తా. నో నో నో. ఎప్పుడు చూసినావు? అప్పుడే చూస్తావు. ఇప్పుడే చూసినావు. పెద్ద అయిన తర్వాత పెద్ద డాన్సర్ అవుతావా, లేకపోతే డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా? పోలీసా? ఎందుకు పోలీస్ అవుతావు చెప్పు. పోలీస్ అయితే చంపేస్తారా? ఎవరు చెప్పారు నీకు ఇది? ఎవరు? డాడీనా? అన్నీ అమ్మే. మరి డాడీ ఏం చెప్తాడు నీకు? భూతాలు. నీకు భూతాలు ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చాడో కానీ మీ నాన్నకు ఆ పిచ్చి ఉన్నట్టుంది. భూతాల పిచ్చి, దయ్యాల పిచ్చి అని కదా. చెప్పు. ఇంకో చిన్నపిల్లలు దయ్యాల సినిమాలు చూస్తారా ఎవరైనా చెప్పు? చిన్నపిల్లలు ఎవరైనా దయ్యాల సినిమాలు చూస్తారా? చిన్నపిల్లలు. నువ్వు చిన్నపిల్లవా కాదా? ఈరోజుసారి నాకు చూడొద్దు, నా భయం వేస్తుంది. ఎందుకు చూస్తావు? ఇప్పుడు నా దయ్యం పట్టింది. అమ్మో దయ్యం పట్టిందా? అంటే నేను ఇట్లా మాట్లాడుతుందా? అవునా? అవును. నాకు ఇప్పుడు దయ్యం వచ్చింది. ఎందుకో? అందుకే నేను ఇలా మాట్లాడుతున్నా. సరే ఎన్ని కాదు, మరి నా కోసం డాన్స్ వేస్తావు నువ్వు? ఎప్పుడు? ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక చేస్తా. ఇప్పుడు చెయ్యి, నా కోసం చెయ్యి. ఏ సాంగ్ చాలా? ఏ సాంగ్ అంటే నేను చెప్తా ఆ సాంగ్కి. ఓకే సరే ఇది ఒక్కదానికి చెప్పు. పోలీస్ అయిన తర్వాత నువ్వు అందరిని చంపేస్తా అంటున్నావు కదా, ఎందుకు చంపేస్తావు? అందరూ మంచోళ్ళు కారు. అందరు మంచోళ్ళు కాదా? మరి మంచోళ్ళు ఎవరు? దయ్యం.
నువ్వు దయ్యమే. ఈరోజు నాకు పట్టుకుంటా దయ్యం, నాకు పట్టుకుంటుంది దయ్యం. నువ్వు దయ్యం చాలు, అంతే కదా? మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళే. సరే, గుడ్. దయ్యం ఒకటి కాదు. దయ్యం ఒకటి కాదు. మంచిది. పెద్ద అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారితో చెప్పి నీతో ఒక దయ్యం సినిమా చూపిస్తా, బాగుంటుంది. ఓకే, తిప్పితా. సరే, డాన్స్ వేస్తావా? నేను పెద్దలంట దయ్యమేట. నువ్వు పెద్ద అయిన తర్వాత దయ్యమవుతావా? ఆల్రెడీ ఇప్పుడే నువ్వు దయ్యానివి. ఇది దయ్యము. నువ్వు కూడా దయ్యానివే. తాడు. అవును. తాడు. అవును. తాడు. సరే, అమ్మ పేరేం పేరు? నీటు స్పందన రమ్య. నీతు, స్పందన, రమ్య. ఏది అమ్మకు 3 పేర్లా? నువ్వేం పేరుతో పిలుస్తావు? రమ్య. అంత పేరుగా పిలుస్తావా? ఇంత అమ్మ పేరు దయ్యము. అమ్మలే, అమ్మని కూడా ధైర్యం చేసినావా? సరే, మరి నాన్న పేరేం పేరు? దయ్యం. నాన్న పేరు దయ్యం అంటే వింటున్నానా? నాన్న పేరేం పేరు చెప్పు. దయ్యమే. అంటే నీకు నాన్న పేరు తెలియదు కదా, అందుకే అర్థమవుతుంది. రాజేష్. అది నాన్న పేరు. రాజేషా నాన్న పేరు? నాన్నకు మరి 3 నేమ్ లేవా? 2 నేమ్స్ లేవా? 2 నేమ్స్ ఉన్నాయి. 2 నేమ్స్ ఉన్నాయా? ఓకే. రాజేష్, రాజు. రాజు. రాజు, రాజేష్. మరి అమ్మ నాన్న ఏమని పిలుస్తుంది? ఏం పిలవదా? మరి ఏదైనా కావాలంటే ఏమని పిలుస్తుంది కదా ఏదో ఒక పేరుతో. ఇవి కూరగాయలు ఇస్తావా అంటది. ఏమని పిలుస్తుంది? కూరగాయలు తెస్తా అంటదా? ఏమంటే ఇష్టం నీకు బాగా? నీకు తినడానికి ఏమంటే ఇష్టం? వాటర్ మిలన్. వాటర్ మిలన్. డైలీ వాటర్ మిలన్ తిన్నే దయ్యం. మళ్ళీ దయ్యం. దయ్యం ఏం తింటది? దయ్యం నేనే కదా, నేనే తింటా. నువ్వే తింటావా? నువ్వు నన్ను తింటావా? నేను దీన్ని తింటా. దాన్ని ఎందుకు తింటావు? దయ్యంతో పాటు తింటావా? సరే, మరి నువ్వు ఎన్నో రికార్డులు సాధించినావు, ఎన్నో పర్ఫార్మెన్స్ చేసినావు కదా, మరి మా కోసం కూడా ఒక డాన్స్ వేయాలి కదా, వేద్దామా? చూసారు కదా, వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ 5 ఏళ్ళ అమ్మాయిని చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముచ్చటగా, అద్భుతమైన బుడ్డి మాటలతో మనందరినీ కూడా అత్తరగొట్టేసింది, డాన్స్ కూడా అత్తరగొట్టేసింది కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.